ఉత్తరాది వారికి నూతన సంవత్సరానికి పొగమంచు కాలుష్యమే స్వాగతం పలికాయి. చాలా మంది వాటికి తట్టుకోలేక పర్వత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఢిల్లీ సహా చాలా చోట్ల 20 మీటర్ల దూరం కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటి నమోదవుతోంది. శీతాకాలం తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో అనేక రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు విడవటం లేదు. విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. ఈ ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది విమానాలు రద్దవుతున్నాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. విజిబిలిటీ తక్కువగా ఉండటంతో పలు విమానాలను సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కాలుష్యం కారణంగా సతమతమవుతున్న ఢిల్లీ ప్రజలు ఈ పొగమంచుతో పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. దీంతో నగరంలో గాలి నాణ్యత సూచి 400 పాయింట్లకు పడిపోవడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. यहाँ आए तब ये पता चला कि ट्रेन रिशेड्यूल हो गई है, तो ये जो इन्फॉर्मेशन जो इसके द्वारा देनी चाहिए वो दी नहीं जा रही है. वो पहले से हमें दे देना चाहिए, जिससे हम थोड़ा टाइम का भी हमारे बचे और हम अच्छे टाइम पर आ पाए जब हमारी ट्रेन चले. कोहरा बहुत ज़्यादा हो चुका है. मैं यहाँ पे डेली वॉक करने आता हूँ और मैं देख रहा हूँ कि धीरे धीरे कोहरा बढ़ता ही जा रहा है दिन पे दिन, और आज भी बहुत ज़्यादा कोहरा हो चुका है. स्पेशली आज तो लास्ट डे 2025 का, तो मैं इसी चक्कर में आया था ताजमहल के साथ सनराइज देखने के लिए, बट मुझे वो भी नसीब नहीं हुआ आज. నూతన సంవత్సరం పేరుతో జనవరి 1న రోడ్లపై హడావిడి చేస్తే ఢిల్లీ లాంటి చోట్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ సహా బీహార్లోని కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ లో భారీ వర్షం, మంచు కురిసే అవకాశం ఉంది. जैसे बच्चे आजकल स्कूल में जा रहे हैं, उनकी बसें भी बहुत सुबह आती हैं, वो बहुत ज्यादा परेशान है धुंध के अंदर. क्रिसमस डे से उसके बाद बारिश ही बूंदी सी आई है, जैसे ऊपर से ओस पड़ रही हो. और ये तो है, ये धुंध तो दिखता ही कुछ नहीं, 50 मीटर का नहीं दिखता. పంజాబ్, హర్యానాలోనూ అక్కడక్కడ వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తరాదిన కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ లోనూ టెంపరేచర్ బాగా పడిపోయింది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులే దానికి ప్రధాన కారణం. న్యూ ఇయర్ పార్టీలంటూ బయట తిరగడం అంటే ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టుకున్నట్లే లెక్క. శరీరానికి విపరీతమైన చలి ఉంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకపోతే అవయవాలు సైతం దెబ్బతినే ఛాన్స్ ఉంది. కశ్మీర్లో టెంపరేచర్ మైనస్లో నమోదవుతోంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.